పల్లవి చరణము పాడుకొని మనము దేవుని వాక్యంలోకి ఈ రాత్రి వేళ వెళ్దాము. ఇట్స్ ఆల్మోస్ట్ 12:30 నా నూతన దినారంభమైనది. వీళ్ళారా మీరందరూ కూడా రెడీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఏ పనులున్నా చక్కబెట్టుకుని వచ్చి కూర్చుని వెసులుబాటు ఇవ్వడానికి ఒక పాట పాడతాను. తట్టుడి దేవుని తలుపులు మీరు, వెదకుడి దైవాశీసులు నిరతం. తట్టుడి దేవుని తలుపులు మీరు, వెదకుడి దైవాశీసులు నిరతం. వెదకుడి దైవాశీసులు నిరతం. చెరలోకాపురమున్న యెహెజ్కేల్ అనుయాజకుడా తలుపు తట్టిను. చెరలోకాపురమున్న యెహెజ్కేల్ అనుయాజకుడా తలుపు తట్టిను. కరుణాళుడు తన పరమ గగనము, కరుణాళుడు తన పరమ గగనము, కరుణాళుడు తన పరమ గగనము తెరచెను వేగిరమతనికి దేవుని దర్శనములు కలిగెను చెరలోని. దర్శనములు కలిగెను చెరలోని. తట్టుడి దేవుని తలుపులు మీరు, వెదకుడి దైవాశీసులు నిరతం. వెదకుడి దైవాశీసులు నిరతం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రభు మనందరికీ మరొక అవకాశం ఇచ్చారు. మరొక రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ, మరొక నూతన దినారంభ ఘడియల్లో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మనం పంచుకొని కలిసి ధ్యానించి ఆధ్యాత్మిక మహాపోరాటం చేయడానికి దేవుడు అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చారు. దేవుని స్తోత్రాలు. మరి కొన్ని కారణాలను బట్టి ఈ యొక్క సహవాసము లైవ్ టీవీ ద్వారా కాంటాక్ట్ చేయడం వరకే పరిమితం అయిపోయింది. నా ముందు కొందరు కూర్చునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు నా ముందు ఒకరు ఇద్దరు ఉన్నారంతే. కనీసం 10-15 మంది ఉండేవారు. కానీ అలాగా అంతమంది కూడుకోకూడదు అని మరి కొందరు ఇరుగు పొరుగు వారు హౌస్ ఓనర్గా రెస్ట్రిక్ట్ చేశారు. అందుచేత మనం ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి నేనే ఒబ్లైజ్ చేశాను, నేనే సర్దుకున్నాను. పర్వాలేదు, మీరు నన్ను చూస్తున్నారు, ఆత్మనేత్రాలతో నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఆత్మ సంబంధమైన సహవాసం ఎటువంటి ఒక సజీవ అద్భుతము అంటే, మనం ఒక చోట ఉంటే ఎంత ప్రభావాన్ని అనుభవించగలమో, తప్పనిసరి పరిస్థితుల్లో దూరాన్ని ఉండి కూడా మనం అంతే ప్రభావాన్ని అనుభవించగలుగుతాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో, కొలస్సీ 2వ అధ్యాయము 5వ వచనం, కొలస్సీ పత్రిక 2:5. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తులు చెబుతున్నాడు, శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి
సమీపంగా కాదు, మీతో కూడా మీరు ఎక్కడుంటే అక్కడ ఉన్నాను, ఉండి మీ ప్రవర్తనను గమనిస్తున్నాను. నేను గమనించినంత వరకు మీరు నడుచుకునే విధానము అది యోగ్య ప్రవర్తన. యోగ్య మీ యోగ్య ప్రవర్తనను చూసి, మీ స్థిర విశ్వాసాన్ని చూసి ఎక్కడో ఉన్న పౌలు, ఎన్నో వందల వేల మైళ్ళ దూరంలో ఉన్న పౌలు దగ్గరగా ఉండి చూస్తున్నట్టే వారి స్థిర విశ్వాసాన్ని, వారి యోగ్య ప్రవర్తనను, వారి యుద్ధ సన్నద్ధతను చూసి ఆనందిస్తున్నారు. అలా నేను కూడా, మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను, కానీ ఆధ్యాత్మిక వాస్తవం ఏంటంటే మనందరం ఒక చోటనే ఉన్నాం. మీరున్న స్థలము పేరు యేసయ్య పాద సన్నిధి. నేనున్న స్థలం పేరు కూడా యేసయ్య పాద సన్నిధి, ఇంకొకటేమి కాదు. కనుక యేసయ్య రెక్కల నీడలోనే మీరున్నారు, నేనున్నాను. మన ప్రాణనాథుడైన యేసు ప్రభు వారి కౌగిట్లోనే నేనున్నాను, మీరు ఉన్నారు. యేసయ్య ఒడిలోనే నేనున్నాను, మీరు ఉన్నారు. కనుక ఇంకా దూరం ఎక్కడిది? సర్వాంతర్యామి అయిన ఆ దేవదేవుని ఒడిలో ఉన్న మనందరం ఒక చోట ఉన్నట్టే. నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీ స్థిర విశ్వాసాన్ని, మీ యుద్ధ సన్నద్ధతను, మీ వాక్యాసక్తిని, సత్యాసక్తిని, దేవాసక్తిని, యుద్ధాసక్తిని, ఆధ్యాత్మిక యుద్ధంలో విజయము పొందాలనే ఆసక్తిని, మీ సన్నద్ధతను, మీ ప్రిపేర్డ్నెస్ని నేను చూస్తూ ఉన్నాను. చూసి దగ్గర ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక దినం రాబోతుంది, ఇలాగే నేను ఇక్కడ నుండి కొన్ని అంశాలు ప్రకటిస్తుంటాను. మీరు మీ గృహాల్లో మీరు అక్కడ ఉండి ఆ అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. నేను ఎక్కిభూస్తుంటాను, ఇక్కడ నేను చేస్తుంటాను. మీరున్న గదుల్లో, మీరున్న ఊళ్ళలో, మీరున్న దేశాల్లో ఆ అంశం కొరకు మీరు ప్రార్థిస్తారు. ఒక 2 నిమిషాలు, అట్లీస్ట్ 2 నిమిషాలంటే కాస్త అటు ఇటుగా 100 సెకండ్లైనా మనం కలిసి ఒక టాపిక్ మీద ఉంటాం. మన మైండ్ అంతా ఒకే టాపిక్ మీద ఉంటుంది. 120 సెకండ్లు, అందులో 10-20 సెకండ్లు అటు ఇటు మనం తప్పకుండా డిస్టర్బ్ అయినా, మన దృష్టి చెదిరినా, ఆ 120 సెకండ్లు 2 నిమిషాలంటే 100 seconds వీఆర్ టచింగ్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ప్రేయింగ్ ఫర్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. 100 క్షణాలు, 100 సెకండ్లు ఒక 100 అంశాల కొరకు, లేక 10 కావచ్చు, 15, 25 కావచ్చు. ఆ కొద్దిపాటి అంశాలైనా సరే ఒక్కొక్క అంశం కొరకు 2 నిమిషాలు, 3 నిమిషాలు కాన్సన్ట్రేటెడ్గా, ఇంకేమీ ఆలోచించకుండా, ఇంకేది తలంచకుండా నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తుంటాను. నెట్లో చూసి మీరు మీ మైండ్ వేవ్, మెంటల్ వేవ్స్తో మీరు ఏకీభవిస్తారు. లక్షల మంది ఒకేసారి ప్రార్థించడం ఎంత గొప్ప ఉద్యమానికి కారణమవుతుందో మీరు ఊహించగలరా? మనం ఊహించలేదు. ఒక చోట కూడుకోవద్దు అంటున్నారు. ఒక చోట కళ్ళు కాంపౌండ్, సారా కొట్టులో 100 మంది, 1000 మంది దొమ్మిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కుమ్ములాడుకుంటున్నారు. అది అప్పుడు అపాయం ఏమీ లేదా? ముస్లింల పండుగ మొహర్రం, అప్పుడు 1000 మంది కలిసి ఊరేగింపుగా రోడ్డు మీద పండుగ చేసుకున్నారు. వినాయక నిమజ్జనం, హిందూ సోదరులు వాళ్ళు కూడా 1000 మంది రోడ్డు మీద ఏకీభవించి వినాయక నిమజ్జన పండుగ చేసుకున్నారు. హిందూ పండుగలకు 1000 మంది కూడుకోవచ్చు, గవర్నమెంట్కి అభ్యంతరం లేదు. ముస్లిం పండుగలకు 1000 మంది కూడుకోవచ్చు, గవర్నమెంట్కి అభ్యంతరం లేదు. అలాగే ఈ సారా కుట్లలో 100 మంది, 1000 మంది దుమ్మిగా కూడుకోవచ్చు, గవర్నమెంట్కి అభ్యంతరం లేదు. ఎప్పుడు కోవిడ్ గుర్తురాదు.
కేవలం యేసు ప్రభువునందు ఉన్నటువంటి విశ్వాసులు, క్రీస్తునందు తమ రక్షణ కొరకు విశ్వసించినటువంటి భక్తులు ఒక 10 మంది కూడుకున్నా గవర్నమెంట్కి అప్పుడే, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి, పోలీసు శాఖ వారికి అప్పుడే అలారం మోగుతుందన్నమాట. అయ్యి బాబు, క్రైస్తవులు 10 మంది 15 మంది కూడుకున్నారు, కోవిడ్ వచ్చేస్తుంది. అప్పుడు జ్ఞాపకం లేదా? సారా కొట్లలో వందల మంది ఎగబడి సారా ప్యాకెట్లు, సారా బాటిల్స్ కొనుక్కుంటుంటే పోలీసులు అక్కడే పహరా కాస్తూ చోద్యం చూస్తూ ఉన్నారు. వెళ్ళగొట్టలేదు. ఏంట్రా ఇంతమంది వచ్చారు, దూరం దూరం నిలబడి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అసలు మాస్క్ లేదు, ఏమీ లేదు. అంటే ఎవరైనా ఏ దేవుణ్ణైనా మొక్కొచ్చు, లేకపోతే ఏ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు. కానీ క్రైస్తవులు క్రీస్తును ఆరాధిస్తే మాత్రమే ఘనత వహించిన గవర్నమెంట్ వారికి కోవిడ్ జ్ఞాపకం వస్తుంది. ఇతరులు టెంపుల్స్, గురుద్వారాలు, మసీదులు ఎక్కడైనా కట్టుకోవచ్చు. క్రైస్తవులు కట్టుకుంటే మీకు పర్మిషన్ ఉందా? ఊళ్ళో వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చారా, నో అబ్జెక్షన్ ఇచ్చారా అని వ్యర్థమైన వాగుడు, విధవ వాగుడు వాగుతున్నారు. ఇలా క్రైస్తవులమైన మనం ఒక హెచ్చరిక పొందాలి. రానున్నది మనకు గడ్డు కాలం, రానున్నది మహాశ్రమల కాలం, ఇంకా అనేకమైన తెగుళ్ళ కాలం, అగ్ని పరీక్షా కాలం రాబోతుంది. ఆ అగ్ని పరీక్షా కాలంలో ఇప్పటికంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ మనం ఎదుర్కోబోతున్నాం. ఇప్పుడున్నంత ఈ పాటి స్వేచ్ఛ కూడా ఉండదు. అయినా పర్వాలేదు, అంత కఠినమైన, కఠోరమైన నియమ నిబంధనలు, రిస్ట్రిక్షన్స్, బంధకాల మధ్యలోనే మనము కొన్ని కోట్ల మందిని ప్రభు కొరకు సంపాదించబోతున్నాము. ఈ విషయమే మనకు ఆ యొక్క ప్రకటన 7వ అధ్యాయంలో చెప్పబడింది. ప్రతి వంశము నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి వచ్చిన మహాజన సమూహం కనపడింది. వీళ్ళు ఎవరు అంటే మహాశ్రమంలో నుంచి వచ్చిన వారని చెప్పాడు దేవదూత. మహాశ్రమంలో ఇంట్లో ప్రార్థన చేసుకునేవారు, చర్చిలో కూడుకొనివారు. అదే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. అయితే ఇంట్లో ప్రార్థన చేసుకునేవారు ఆలయాలు అసలే మూసేస్తారు. క్రీస్తు విరోధికి నమస్కరించి ఆరాధించకపోతే రేషన్ కార్డు కూడా ఇవ్వరు, తిండి గింజలు ఇవ్వరు, ఉన్న ఉద్యోగాలు కూడా బీకేస్తారు. అయినా సరే అన్ని కోట్ల మందిని మనం రక్షణలోకి నడిపించబోతున్నాము. సాతాను తన యొక్క ద్వేషాన్ని, తన కరడు కట్టినటువంటి వ్యతిరేకతను, విరోధ భావాన్ని ఎంత తీవ్ర స్థాయిలో మనకు వ్యతిరేకంగా వాడు చూపిస్తారు, అంతకన్నా తీవ్ర స్థాయిలో అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీద తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. సాతాను చెలరేగి విజృంభించే కార్యం చేసినప్పుడు దేవుడు ఇంకా చెలరేగి విజృంభిస్తాడు. అయితే మనం సిద్ధంగా ఉండాలి. మంచి రోజులు ఇక రావు, వచ్చేవన్నీ దుర్దినాలే. నేను కోవిడ్ వచ్చిన డే 1 ఇదే చెప్పాను, దుర్దినములు రాకముందే అని ప్రసంగి చెప్పినటువంటి మాట ఇప్పుడు నెరవేరుతుంది. దుర్దినములు వచ్చాయి. పౌలు చెప్పిన అపాయకరమైన కాలములు వచ్చేసాయి. అనేకులు విశ్వాస భ్రష్టులైపోయే కడవరి దినాలు వచ్చేసాయి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని పేతురు రాశాడు. ఆ అంతము ఇప్పుడు ఆరంభమైంది. ద ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ హ్యాస్ జస్ట్ బిగన్ బై కరోనా. మళ్ళీ ఇంకో న్యూ కరోనా వచ్చింది. అతను ఎప్పుడో చెప్పాను, ఇది ఒకటి అయిపోదు బాబు, ఇంకా దీని వెనక బోల్డ్ వస్తాయి. తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది, తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. 10 నెలల కిందట నేను చెప్పిన విషయాలు నెట్లో ఉన్నాయి, క్లౌడ్ మెమరీలో. గనక ప్రియులారా,
మనం ఒకచోట కూడుకొని ఉంటేనే సంఘము, ఒకచోట ఒక కప్పు కింద ఉంటేనే అదే సంఘం అని అనుకోవద్దు. ఒక కప్పు కింద కాదు, ఒక దేవుని రెక్కల కింద ఉందాం. ఒక కప్పు కింద కాదు, ఒక రక్షకుని ఒడిలో ఉందాము. ఒక కప్పు కింద కాకపోయినా ఒకే ప్రాణేశ్వరుని, సర్వేశ్వరుని ప్రేమ కౌగిలిలో మనం ఉందాం. ఇట్స్ ఆల్ ద సేమ్. నాకైతే ఏ భేదము కనిపించడం లేదు. మీరందరూ నా కళ్ళ ముందు ఉన్నారు, నేను మీ కళ్ళ ముందు ఉన్నాను. సో విల్ యునైట్ ఇన్ ప్రేయర్. ప్రభునందు ప్రియులారా, రండి దేవుని వాక్యంలోకి మనం వెళదాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని 108వ కీర్తన, 108వ కీర్తన దయచేసి 11వ వచనము నేను చదువుతున్నాను, చిత్తగించండి. 108వ కీర్తన 11వ వచనం. దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు గదా. దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మాట్లాడుతున్నాను, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున నూతన దినారంభమున ఫిబ్రవరి నెలలో 6వ దిన ఆరంభమున శనివారం తండ్రి, మేమందరము కూడుకుని రీతిగా నీ దివ్య వాక్యమును ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన మహదవకాశము కొరకు, సువర్ణావకాశము కొరకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిగిరండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆయుక్తపరచండి, మమ్మల్ని సన్నద్ధులను చేయండి, మమ్మల్ని బలోపేతం చేయండి, బలవంతులను చేయండి. ముందున్న మహాయుద్ధము కొరకు మమ్మల్ని అన్ని విధములుగా ఆయుక్తపరచమని, సిద్ధపరచమని, సన్నద్ధులను చేయమని యేసు పరిశుద్ధ నామములో అతి వినయముతో, నిండైన విశ్వాసంతో, నిన్ను నమ్మకంతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాను. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, 108వ కీర్తన యుద్ధమునకు సంబంధించిన కీర్తన. మనము గత అనేక రోజులుగా మనం అర్ధరాత్రి వేళ స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక మహాసంగ్రామం మనం నిర్వహిస్తున్నాం, పోరాడుతున్నాము. నేను ఒక్కనే కాదు, అనేక వేల మంది ప్రతి అర్ధరాత్రి కూడా నాతో ఏకీభవించి ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతో పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది అద్భుతమైన విషయం, ఇది ఒక విశేషమైనటువంటి విషయం, ఇంతకుముందు ఎన్నడూ జరగనటువంటి విషయం. ఇన్ని వేల మంది అవేర్నెస్కు, జాగృతికి రావడం, ఇంత భక్తజన జాగరణ, awakeness and awareness of the saints to wage spiritual warfare. This is something very unique, and it almost, I can say, this never happened before. ఇది ఇంకా కారు చుట్టులాగా వినిపిస్తూ ఉంది. అన్ని డినామినేషన్స్ వారు కలుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఫిజికల్ చెప్పలేము, వాళ్ళందరూ అగాధ సంపూర్ణ స్వార్థ సంఘం, నా చేత స్థాపించిన సంఘ సభ్యులని నేను చెప్పలేను. నాకది అవసరం కూడా లేదు. వాళ్ళు బ్యాప్టిస్ట్ వారు అయితే బ్యాప్టిస్ట్లోనే ఉంటారు, లూథరన్లోనే ఉంటారు, వెస్లియన్ చర్చిలోనే ఉంటారు, పెంతెకోస్తు వారు పెంతెకోస్తులోనే ఉంటారు, హెబ్రోన్ చర్చిలోనే ఉంటారు. కానీ అందులో నుండి కొంతమంది చోజన్ ఫ్యూ, రోషము కలిగిన కొంతమంది ప్రజలు ప్రతి రాత్రి నాతో పాటు ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో, పోరాటంలో ఉంటాం. They are Hebronites and Mennonites, Baptists and Anglicans and Pentecostals and
people belonging to various denominations and independent fellowships. I don't claim they are all my church members, no, but they are God's church members. They are the members of God's army. ఇటు తరుణంలో ఇన్ని భిన్న డినామినేషన్లకు చెందిన వారికి ఈ యుద్ధ ఆవశ్యకత, ఈ యుద్ధ వైఖరి, the attitude of battle and war, this mental state of being ready for war, ఇన్ని వేల మందిలో వచ్చేసింది అంటే ఇది చాలా విశేషమైన సంగతి. ఆధ్యాత్మిక యుద్ధం డైరెక్ట్గా మన ముఖాముఖి సాతాను సేనలను ఢీకొట్టున్నాం. హెడ్ ఆన్ కొలిజన్ with the armies of the underworld, armies of the netherworld, armies of the kingdom of darkness. We are waging a war and making a head-on collision without any fear or without any hesitation. గొలియాతు మీదికి దావీదు వెళ్ళినట్టుగా మనం వెళుతున్నాం. ఆ భాగానికి ఎంత దమ్ముందో చూస్తాం. యెహోవా నామమున నేను వస్తున్నాను, నువ్వు ఇశ్రాయేలు సైన్యాలను తృణీకరిస్తావా గొలియాతు, ఇవాళ నేను నిన్ను తృణీకరిస్తున్నాను అని దావీదుల వల్ల మనం వెళ్ళిపోతున్నాం. మనకన్నా ఆజానుబాహుల దగ్గరికి వెళ్తున్నాం. మనం 5 అడుగులు 6 అడుగులు, గొలియాతు అయితే 10 అడుగులు ఉన్నాం. వాడు నడుము దాకా ఉన్నాం మనం. అయినా పర్వాలేదు, మనలో ఉన్నవాడు వానికంటే బలవంతుడు, మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు, శక్తివంతుడు. కనుక ధైర్యంగా మనం ఆధ్యాత్మిక మహాసంగ్రామానికి పూనుకున్నాము. ప్రభునందు ప్రియులారా, ఇటు తరుణంలో యుద్ధమును గూర్చి మనం కొన్ని విషయాలు నేర్చుకొని సన్నద్ధం కావలసిన అవసరం ఉంది. 108వ కీర్తనలో ఆఖరి వచనాలు 11వ వచనములో, దేవా మా సేనలతో నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా అన్నాడు. 12వ వచనంలో శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దాయిచేయమన్నాడు. 13లో దేవుని వల్ల మేము శూర కార్యములు జరిగించదమన్నాడు. మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే అన్నాడు. కొంచెం ఈ కీర్తన మొదటి వచనము నుండి కిందికి వస్తూ ముందుకు సాగుతున్న కొలది యుద్ధ వాతావరణం ప్రవేశించింది. మొదట్లో యుద్ధ వాతావరణం లేదు. కీర్తన ప్రారంభాన్ని చూడండి, యుద్ధ వాతావరణం లేదు. ఏమున్నది? దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. మొదటి వచనములో ఓపెనింగ్ వర్స్లో దావీదు భక్తుడు, ఈ కీర్తనకారుడు దావీదు భక్తుడు తన స్వంత హృదయ పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఓ దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఇదే కీర్తనలో అంటున్నాడు. మరి 11వ వచనములో దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా అంటున్నాడు. ప్రియ మిత్రులారా, నా తోడి సైనికులారా, నా తోడి ఆధ్యాత్మిక పోరాట యోధులారా, ఒక విషయం చెప్తున్నా వినండి. దేవుడు నన్ను విడనాడి ఉన్నాడు. మా సేనలతో కూడా ఆయన బయలుదేరడం మానేసి ఉన్నాడు. ఒకప్పుడు బాగా మాతో బయలుదేరేవాడు, మాతో పాటు ముందుండి సేనలు నడిపించి యుద్ధంలో గొప్ప విజయములోనికి మమ్మల్ని నడిపించేవాడు. యుద్ధరంగంలో మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చేసేవాడు. కానీ ఈ మధ్య అలా దేవుడు మాతో రావడం లేదు, మమ్మల్ని విడనాడి ఉన్నాడు. మా సేనలతో కూడా బయలుదేరడం మానేసి ఉన్నాడు అని చెబుతున్నటువంటి దావీదు 11వ వచనంలో ఉన్నటువంటి ఆ దృశ్యము, ఆ పరిస్థితి చూడండి.
దేవుడు నన్ను వదిలేశాడు, మాతో పాటు యుద్ధానికి రావడం లేదు అని చెబుతూ అదే కీర్తనలో అన్నాడు, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఇది క్వైట్ ఐరానికల్ అండ్ సెల్ఫ్ కాంట్రాడిక్టరీ. చాలా స్వయం వైరుధ్యముగా ఇది కనబడుతుంది, స్వయం ఖండనలాగా కనపడుతుంది, చాలా విడ్డూరముగా ఒక అసంభవమైన కార్యంగా కనపడుతోంది. దేవుడు నన్ను వదిలేశాడు, మా సేనలతో దేవుడు రావటం లేదు, యుద్ధ రంగంలో దేవుడు మనకు సహాయం చేయటం లేదు అని అటువంటి భావన కలిగినప్పుడు ఎవరికైనా డిప్రెషన్ రావాలా, చాలా సహజం. డిప్రెషన్, చాలా కృంగిపోవాలి, అయ్యో దేవుడు నన్ను వదిలేశాడు, నా పరిస్థితి ఏంటి, దేవుడు నన్ను ఇంకా ఎప్పటికీ ఆదుకోడా, సహాయం చేయడా, యుద్ధంలో జయం అనుగ్రహించడా, ఒకప్పటి నా చరిత్ర అంతా కాలగర్భంలో నడిచిపోయినట్టేనా, ఆ ఉన్నత అనుభవాలు, దేవుని శక్తి పొంది దేవుని వలన గొప్ప గొప్ప కార్యాలు చేసి గొప్ప యుద్ధాలు జయించిన ఆ గతకాలపు చరిత్ర అంతా కాలగర్భంలో కలిసిపోయి గతించిపోయిందా అని డిప్రెషన్లోకి రావాలి. దేవుడు వదిలేశాడు, అయితే అదే పరిస్థితిలో నా హృదయం నిబ్బరంగా ఉంది. నా హృదయం నిబ్బరంగా ఉండడమే కాదు, నేను పాడుచూ స్తుతిగానం చేస్తానంటున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. స్తుతిగానమే కాదు, ఇంకా ఏం చేస్తాడంటే నా ఆత్మ పాడుచూ గానము చేయను, స్వరమండలమా సీతార మేల్కొనుడి అని వాయిద్యాలను కూడా మేల్కొలుపుతున్నాడు ఈ ప్రవక్త, ఈ దీర్ఘదర్శి దావీదు. నేను వేకువనే లేచెదను అని మాట్లాడుతున్నాడు. లేచి ఏం చేస్తావయ్యా దావీదు అంటే, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవా నీవు మా సేనలతో బయలుదేరడం మానేశావు అని జనుల మధ్య నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నా వాద్యములను మేల్కొల్పుతాను, వేకువనే నీకు స్తుతి పాటలు పాడతాను, మహాజన సమాజములు మహాజన సమూహములో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజలలో నిన్ను కీర్తించుతాను, ఎక్కడో మూలకు కాదు, ప్రజలందరిలో నిన్ను కీర్తిస్తాను. ఎందుకు ఇలా ధైర్యం తెచ్చుకుంటున్నాడు? మొదటి వచనంలో దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నదని ఎందుకు చెప్తున్నాడంటే, బహు బాధలో ఉండినటువంటి ఒక భక్తాగ్రేసరుడు తనకు తాను ధైర్యము తెచ్చుకుంటున్న కీర్తన 108వ కీర్తన. ఓడిపోతున్నాడు, బాధలో ఉన్నాడు, అనుకున్నది సాధించలేకపోతున్నాడు, కానీ ధైర్యం కూడా తీసుకుంటున్నాడు. దేవా నా హృదయము చెదరిపోవాలి, ముక్కలైపోవాలి, పగిలిపోవాలి, నా హృదయము తీవ్రమైన నిరాశ నిస్పృహలో మునిగిపోయి ఉండాలి నా హృదయం. కానీ నేను ఎంతో వేదనామయుడనైపోయి బ్రతుకు మీద ఆశే పోగొట్టుకొని, దేవుని మీద కూడా నిరీక్షణే పోగొట్టుకొని, సర్వనాశనమై సర్వభ్రష్టుడనై పోవలసిన పరిస్థితులలో దేవా నా హృదయం నిన్ను బట్టి నిబ్బరముగా ఉన్నది, నిర్భయముగా ఉన్నది, చెక్కు చెదరకుండా ఉన్నది, నేను ఆనందించగలుగుతున్నది నా హృదయం. నా ఆత్మ కూడా పాడుతుంది, నా శరీరం పాడుతుంది, నా హృదయం పాడుతుంది, నేను స్తుతిగానం చేస్తాను, నేను పాడుచూ స్తుతిగానం చేస్తాను. దేవుడు నన్ను వదిలేశాడేమోననే పరిస్థితి వచ్చింది, అయినా నేను మహాసమాజంలో ప్రజలలో నిన్ను కీర్తిస్తాను. ఎందుకు ఇలాగ చెప్పగలుగుతున్నాడు ఈ భక్తుడు అంటే, ఈయనకు ఒక అద్భుతమైన లక్షణం ఉన్నది. దేవుడు వెంట వచ్చాడా రాలేదా, గెలుపునిచ్చాడా ఇవ్వలేదా, దేవుడు కనబడుతున్నాడా లేదా, దేవుడు మాట్లాడుతున్నాడా లేదా,
ఇవన్నీ పక్కన పెట్టేశాడు దావీదు భక్తుడు, పక్కన పెట్టేశాడు. మరి ఆయనకు దేని మీద మనస్సు ఉన్నదంటే దేవుని సత్యము మీద మనస్సు ఉన్నది. 4వ వచనము చూడండి. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. ఈయన యొక్క బేసిక్ ఇంట్రెస్ట్స్ ఆర్ సచ్ that defeat is impossible for him, for David. David cannot be defeated. He cannot lose the battle. దేవుడి యుద్ధంలో, దావీదు యుద్ధంలో ఓడిపోవడం ఆయనకు అసంభవము, అసాధ్యము. దేవుడు వదిలేసినట్టు కనబడతాడు కానీ రేపటికి ఎల్లుండికి వచ్చేస్తానే, తప్పదు. నేను ఆయన బిడ్డను. తాత్కాలికంగా ఆ వేదన కలగవచ్చు కానీ 100% sure that my God will come back to me. He will never abandon me forever. నన్ను ఎప్పుడు కూడా ఆయన శాశ్వత కాలమునకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇది దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుడు నన్ను వదిలేశాడు అని అనుకుంటున్న విశ్వాసులు ఇవాళ ప్రపంచంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. కోట్ల సంఖ్య. నేను నిండు స్పృహలో ఆ మాట అంటున్నాను. లక్షలు కాదు, కోట్ల సంఖ్యలో దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, నేను అడిగినటువంటి దీవెనలు పొందలేకపోతున్నాను, నా సమస్యలకు పరిష్కారం రావడం లేదు, నాకు ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్ జరగడం లేదు, వివాహం కావాలి, మా పిల్లలకు వివాహం జరగడం లేదు, వివాహం అయినది కానీ వారికి సమాధానంగా ఉండలేకపోతున్నారు, నా కొడుకు కోడలు నా కూతురు వాళ్ళు అప్పుల బాధ నుంచి గట్టెక్కలేకపోతున్నాను, ఊబిలో పడిపోయినట్టున్నాను, ఆత్మలు సంపాదించలేకపోతున్నాను, మందిరాలు కట్టలేకపోతున్నాను, సంఘాలు కట్టలేకపోతున్నాను, నా విశ్వాసులు, నా గొర్రెలు నాకు లోబడ్డం లేదు, అన్ని విధాలా నేను సర్వభ్రష్టులను పోయానేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో, పైకి మాత్రం క్రిస్మస్ పండుగలు చేస్తూ స్టార్ పెడుతూ ఆదివారం ఆరాధన మందిరాలకు వెళ్తూ కానుక వేస్తూ ప్రభు బల్ల తీసుకుంటూ పైకి మాత్రం ఒక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకుని ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది జీవిస్తూ ఉన్నారు. Satan has successfully robbed God's people from the joy of salvation. చెప్పన సత్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని గురించి ఒకప్పుడు పేతురు మాట్లాడాడు. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు అది ఉన్నది. ద జాయ్ అన్స్పీకబుల్, ద గ్లోరియస్ జాయ్ ఒకప్పుడు ఉండింది. ఇప్పుడు అది వాడు దోచుకుపోయాడు, సాతాను దోచుకుపోయాడు. ఇప్పుడున్నదంతా కూడా అధిక శాతము మందిలో, అధిక జనాభా, అధిక పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియన్స్లో ఒక భయము, ఒక గుబులు, ఒక టెన్షన్, ఏమవుతుందో దేవుడు నాతో మాట్లాడడం లేదు, దేవుడు నాతో స్నేహంగా ఉండడం లేదు, దేవునికి నేను నచ్చలేదేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో, ఇప్పుడు ఏది దారి ఎటు వెళ్ళిపోవాలి అని అగోచరమైన పరిస్థితులలో ఉన్నవారు కొన్ని వేల మంది నాకే తెలుసు. అందుకే లక్షల మంది అన్నాను, కోట్ల మంది అన్నాను. ఒక చిన్న సేవకుడిని, నాకే కొన్ని వేల మంది డిప్రెస్డ్ బిలీవర్స్ తెలుసు నాకు. మరి ఇక పెద్దోళ్ళు 1000 మందికి, లక్షల మందికి వాక్యం చెప్పి జోయల్ ఆస్టిన్ గారు, బెన్నీ హిన్ గారు, జాయిస్ మేయర్ గారు, ఈ మధ్యనే ప్రభు సన్నిధికి వెళ్ళిన బిల్ గ్రహం గారు, ఈ మధ్యనే ప్రభు చేత పరలోక పిలుపు అందుకొని వెళ్ళిన రవి జకరేష్ గారు, ఇంకా క్రిఫ్లో డాలర్ గారు, జెమిశ్వర్ ఘాట్ గారు, ఎంతమంది ఉన్నారండి. నా చిన్నతనంలోనే అద్భుతంగా వాడబడినటువంటి
డేవిడ్ నన్ గారు, మారస్ షెరిల్లో గారు, ఎంతమంది మహాభక్తులు. నాకు కొన్ని వేల మందో లక్షల మందో ఉన్నారు నా ఆత్మీయ బిడ్డలు. నాన్నాన్ని పిలిచేవాళ్ళే లక్షల సంఖ్యలో ఉన్నారు. కానీ ఆ పెద్దలు, ఆ భక్తులు ఇంకా ఉన్నత స్థాయిలో దేవుని చేత వాడబడ్డారు. కొన్ని లక్షల మంది బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారికి అభిమానులు. అలాగా ఈ భక్త శిఖామణులు ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రం అంటారు. నక్షత్ర సమానులైన దేదీప్యమానమైన దీపములు వంటి ఈ మహాభక్తులు ఎన్ని లక్షల మంది జీవితాలు టచ్ చేశారు. వాళ్ళ దృష్టికి ఎంతమంది వచ్చారు. నాకు శాంతి లేదండి, నాకు రక్షణానందం లేదండి, దేవుడు నాతో మాట్లాడడం లేదండి, నేను ఏం తప్పు చేశానో నాకు తెలియడం లేదండి పాస్టర్ గారు, దేవుడు నా ప్రాణం తీసుకుని బాగుండును, నేను ఆత్మహత్య చేసుకోకూడదు, ఆత్మహత్య చేసుకుంటే మహాపాపము, నరకంలో పడిపోతానన్న భయం ఉన్నది, అంచేత నేను ఆ పని చేయను, ససేమరా చేయను. కానీ దేవుడే నా ప్రాణం తీసుకుంటే ఎంత బాగుంది పాస్టర్ గారు, అలా మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగిన సహోదరులు చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దుష్టుడు చేసిన ఒక దాడి ఇది. ఒక విషయం చెబుతున్నాను, గమనించండి. దేవుడు మనకు అనుగ్రహించినది అగోచరమైన ఆనందం. సాతాను మనకు పుట్టించేది, మనలో జొప్పించేది అగోచరమైన వేదన. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మేబీ దిస్ ఈస్ ద మెసేజ్ ఫర్ టుడే, టునైట్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆనందం ఎటువంటిదో మన పెద్దన్నయ్య పేతురు అన్న చెబుతున్నారు. మీరు చూడండి, మొదటి పేతురు పత్రిక మరి 9వ వచనం. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు, మొదటి పేతురు 1:9, అంటే 8-9 కలిసి ఉన్నాయి. అందుకే నేను కాస్త ఆగి చెప్పాను, నాకు ఆ సెకండ్ పార్ట్ కావాలి. ఇప్పుడు ఆయన కన్నులారా చూడక విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన్న శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారి ఆనందించుచున్నారు. చెప్పన శక్యమైన సంతోషం. మనం ఒక పాట పాడుకుంటాం కదా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. జాయ్ దట్ ఇస్ అన్స్పీకబుల్. ఇంత సంతోషం. ఈ సంతోషానికి కారణం ఏంటో, ఎలాగొచ్చేసిందో చెప్పలేకపోతున్నాను అన్నయ్య. For some reason which I cannot explain, I am happy. అది ఆదిమ సంఘపు విశ్వాసుల యొక్క అనుభవం. మరి I'm happy today in Jesus Christ. I'm happy today. He has taken all my sins away, and that's why I'm happy today. నన్ను ఆయన క్షమించాడు, నా పాపములన్నీ తొలగించేశాడు, అందుకే నేను వాళ్ళ సంతోషంగా ఉన్నాను. ఇవి కోరసెస్, సండే స్కూల్లో పాడుకున్న కోరసెస్, పెద్దలు కూడా ఆనందంగా పాడుకునే కోరసెస్. ఇవి చిన్న పల్లవులు అన్నమాట. ఇవాళ నేను ఆనందిస్తున్నాను. ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి. ఆజ్ కా దిన్ యెహోవా నే బనాయా హై, హమ్ ఇస్మే ఆనందిత్ హో. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్స్ రిజాయిస్ అండ్ బి హ్యాపీ ఇన్ ఇట్. ఆ పాట మీద రాసిన హిందీ పాట.
मैं खुश हूँ प्रभु यीशु के सम्मुख में, उनके उपस्थिति में मैं खुश हूँ। प्रभु यीशु मसीह में मैं खुश हूँ। मैं उनके अंदर ही जिंदगी गुजारता हूँ, मैं उनके अंदर रहता हूँ। वो मेरा घर जैसा है, जैसा मैं इस घर में मैं जीता हूँ, रहता हूँ। यीशु मसीह मेरा एक घर है, उनके अंदर हूँ मैं। उनके अंदर रहने के वजह से मेरे दिल में हर वक्त, हर सुबह, हर शाम, हर दोपहर में, हर घड़ी इतनी खुशी पैदा होती है कि मैं कुछ बोल भी नहीं सकता। ये कैसी खुशी है, कहाँ से आई है, ये कितना खुशी है, ये आपको मैं समझा नहीं सकता हूँ। मैं तो खुश, बहुत खुश हूँ। आई एम सो हैप्पी, आई एम सो हैप्पी, आई एम सो हैप्पी। ఇది క్రైస్తవునికి ఉండవలసిన నార్మల్ ఎక్స్పీరియన్స్. కానీ దావీదు భక్తుడు ఒకసారి చెప్పాడు, ఇంకా వేరే ఒక అనుభవం ఉన్నది ఆయనకి. 39వ కీర్తన. ముందు తాను ఎంత పవిత్ర జీవితానికి ప్రతిష్ఠించుకున్నాడో చెప్తాడు 39 మొదట్లో. నా నాలుకతో నేను పాపము చేయకుండాన్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుందును అనుకుంటే నేను ఏమీ మాట్లాడక మౌనినైతే, క్షేమము గూర్చేనను పలుకక నేను మౌనముగా ఉంటుంది. ఎంత అతి జాగ్రత్త పరుడో చూడండి, ఎంత అతి జాగ్రత్త తీసుకున్నాడో చూడండి. ఆయన నాలుకతో పాపం చేస్తానేమో అని భయపడి నోటికి చిక్కం పెట్టుకున్నట్ట. అంటే అసలేం మాట్లాడను, మౌనంగా ఉంటాను. ఎందుకంటే చుట్టూ భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళతో నేను హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ, బాగున్నారా, कैसे है दोस्त అనే మాటలు కలిపితే కొంతకాలం అయ్యాక వాడి నోట్లో ఉండే అపవిత్రమైన పదాలు, బూతులు నా నోట్లోకి వచ్చేస్తాయి. దుష్ట సాంగత్యము, మంచి నడవని చెరుపును, బూతులు మాట్లాడే వాళ్ళతో ఉంటే వాళ్ళ బూతులు మన లోపలికి వస్తాయి. దేవదూషకులతో మనం ఉంటే వాళ్ళ దేవదూషణలు మన నోట్లోకి వస్తాయి. కనుక అసలు ఏది మాట్లాడను, క్షేమాన్ని గురించి కూడా మాట్లాడను. ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ మై టంగ్. ఎంత మంచి భక్తుడండి, ఎంత జాగ్రత్త, ఎంతటి జాగ్రత్త పరుడు, మనకి ఎంత మంచి మాదిరి పురుషుడు కదా. అయితే అంతటి నీతి జీవితాన్ని జీవించిన దావీదు భక్తునికి ఏమైంది అంటే 2వ వచనం చివరి మాట, ఆయనను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను కన్నులతో తప్పు చేయను అన్నాడు యోబు. యోబు భక్తుడు చెప్పాడు, కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను ఎలాగో చూపుడు నేను చూడను అనుకున్నాడు. ఈయనేమో నాలుకతో పాపం చేయకుండా అన్నాడు. శరీరంతో వ్యభిచారము, లైంగిక పాపం చేయటం అనేది అసలు వీళ్ళకు అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో దాన్ని ఆమడ దూరం పెట్టేశారు, కాంతి సంవత్సరాల దూరం పెట్టేశారు. వీళ్ళ దృష్టికి పాపం అంటే ఏంటి తెలుసా? యోబు దృష్టికి కానీ, దావీదు దృష్టికి కానీ వ్యభిచారము, దేహంతో లైంగిక పాపము చేయడం అది కాదు. అది మనం ఎందుకు చేస్తాం? చేయకూడదు, చెయ్యి, మనకి ఇష్టం లేదుగా. కానీ ఒకవేళ స్నేహితుల స్నేహ ప్రభావాన్ని బట్టి ఆ చెడు సాంగత్యంలో ఉండి నేను ఎవరి నోటితో ఒకవేళ అనకూడని మాట పలికితే అదే మహాపాపం. అనుకోకుండా కన్నులకు ముందుకు ఒక అందమైన కన్యక అమ్మాయి వస్తే ఆహా ఇంత బాగుంది అని అనుకోవడమే నాకు మహాపాపం. ఇది ఆ భక్తుల స్టాండర్డ్. అంత నీతి జీవితము జీవించిన ఈ భక్తులు నీకు నాకు మంచి మాదిరి. నీవు నేను కన్నులతో నిబంధన చేసుకోవాలి, నీవు నేను నాలుకతో నిబంధన చేసుకోవాలి.
నేను పాట రాశాను, గుర్తుంది కదా మీకు? నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయి నిమ్రోల మోసేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయి నిమ్రోల మోసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నేను చూసేసాను కాదు, ఇంకా ఎవరిని చూడలేకపోతున్నాను. ఎంత అందచందాలు, ఎంత ఆకర్షణీయమైనటువంటి దృశ్యాలు ఉన్నా ఐఎమ్ unable to see all those things because I want to close my eyes. అంతటి పవిత్రమైన దివ్య మంగళ రూపాన్ని నేను చూసినాక ఇంకా నాకు ఏది వద్దునైనా అని నేను పాట రాస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీలో కూడా చాలామంది ఇదే భక్తి అంతస్తులో ఉండి ఉంటారు. నాకు అనుమానం లేదు, ఈ మాటలు వింటున్న మీలో చాలామంది నాలుకతో నిబంధన చేసుకున్న వారు ఉన్నారు. చాలామంది తమ కన్నులతో నిబంధన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎస్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ దావీదు చెబుతాడు, అంత నీతి జీవితం జీవిస్తే అయినను నా విచారం అధికమాయను, నా గుండె నాలో మండుచుండదు. ఇవాళ ఈ మాట వింటున్న నీవు ఈ అనుభవంలో ఉన్నావేమో, ఉండవచ్చు. నేను చాలా నీతిగా బ్రతికానండి, నాకెందుకో ఈ వేదన, ఎక్కడి నుంచో కమ్ముకొచ్చింది నాలోనికి ఈ వేదన, ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. ఐఎమ్ నాట్ హ్యాపీ దీస్ డేస్. I don't know why, but I'm not happy. मैं खुश नहीं हूँ. मैं कुछ गलती तो नहीं किया, मैं कुछ गलती तो नहीं किया, उतना बड़ा गुनाह भी तो मैं नहीं किया, लेकिन मैं खुश नहीं हूँ. रातों दिन मेरा दिल गम और दर्द से भरी हुई है. रात्रि मगली ना हृदय ना गुंडे వేదన బాధతో నిండి ఉన్నది. ఎందుకు 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 నీకు రీజన్ తెలియలేదు. నువ్వు పాపం చేయలేదు, కళ్ళతో కూడా చేయలేదు, నోటితో కూడా చేయలేదు, కానీ ఎక్కడి నుంచో వేదన వచ్చేసింది కదా. అర్థం చేసుకో, అది సాతాను పెట్టిన వేదన. అది సాతాను పెట్టిన వేదన. సాతాను మనలో నిష్కారణమైన దుఃఖాన్ని కలిగిస్తాడు, కారణం లేకుండానే భయాన్ని కలిగిస్తాడు, కారణం లేకుండానే ఒక వేదన కలిగిస్తాడు, కారణమే లేకుండా బ్రతుకు మీద అసహ్యము విరక్తి పుట్టిస్తాడు. నాకు తెలిసి కొంతమంది ఆడపిల్లలు, చక్కని తల్లులు, చక్కని ప్రేమ కలిగిన వారు, మంచి భర్త ఉన్నాడు, మంచి అత్త ఉంది, మంచి ఇన్లాస్ ఉన్నారు, తల్లిగారింట్లో ఆమె ఏకైక సంతానం పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు, అత్తగారు తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటుంది, అంత హ్యాపీ లైఫ్. సింపుల్గా ఎందుకో తెలియదు, నాకు బ్రతకాలని అనిపించట్లేదు, నేను చచ్చిపోతున్నాను, నన్ను అందరూ క్షమించండి, ఐఎమ్ సారీ, ఎందుకు ఇలా చేస్తున్నాను నాకే తెలియదు, ఎందుకు ఇలా చేస్తున్నానో నాకే తెలియదు, బట్ ఐఎమ్ ఎండింగ్ ఆఫ్ మై లైఫ్, నా లైఫ్ నేను అంతం చేసుకుంటున్నాను అని భర్తకి, అత్తగారికి, తల్లిగారికి, చెల్లెళ్ళకి అందరికీ క్షమాపణలు రాసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. ఇది జరిగి కొన్ని 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, స్టిల్ ఇట్ రిమైన్డ్ ఎ మిస్టరీ.
ఎందుకలా చేసింది ఆ బంగారు తల్లి? ఏమి పోనీ ఎక్కడైనా దారి తప్పిచరించి మనస్సాక్షి గద్దిస్తే అలాగా బాధ పడలేక తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నదా అంటే పాపం అటువంటిది కూడా కాదు. అసలు అటువంటి జరిగే అవకాశమే లేదు వాళ్ళకి. దెర్ నో ఛాన్స్. మాకు తెలుసు బాగా ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబాల యొక్క ఆంతరంగిక స్థితిగతులు నాకు తెలుసు. కానీ మరి ఎందుకు? నాకు తెలిసి ఎంతోమంది అలా ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేంటంటే ఏమో నాకు తెలియదు, చాలా బాధగా ఉంది, బ్రతకాలని నాకు లేదు అంటారు. వీళ్ళరా, ఇది సాతాను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము. దీనిని మనం జయించాలి. ఇవాళ సగానికి సగం పైగా, సగం కంటే పైగా క్రైస్తవ విశ్వాసులు ఈ అగ్ని బాణాలకు తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు, గడగడలాడిపోతున్నారు. ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను కూడా రాసుకున్నాను పాట ఇలాగే. నా మార్గములను నిలకువగానే కాచుకొనుకునే భక్తి ప్రభువా, నా మార్గములను నిలకువగానే కాచుకొనుకునే భక్తి ప్రభువా, అయినను వేదనలు అధికములాయను, అయినను వేదనలు అధికములాయను, ఎదలో మంటలు రగిలెగదయ్యా, ఎదలో మంటలు రగిలెగదయ్యా, రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఇది నా అనుభవం కూడా. కనుక మీకెవరికైనా ఈ అనుభవం ఉంటే మీరు సిగ్గుపడనక్కర్లేదు. నాకు ఉన్నది, నేను చెబుతున్నాను. ఆ సంగతి నాతో చెప్పుకోవడానికి మీరెందుకు సిగ్గుపడాలి? నీవు నేనెంతటి వాళ్ళు? దావీదు భక్తునికి ఉన్నది అనుభవం. అపోస్తలుడైన పౌలుకు ఈ మెంటల్ డిప్రెషన్ అనేది ఏంటో తెలుసు. అత్యధికమైన భారము చేత మాలో మేము కృంగిపోతుంది, ఇక బ్రతుకుతామనే ఆశ లేక ఉండినంతగా మేము కృంగిపోయామంటారు 2వ కొరింథీ 1వ అధ్యాయంలో. దానికి రీజన్ ఉంది. అనుకున్నట్టు పనులు జరగడం లేదు. సంభావం హృదయంలో ఒక విషయంలో డిసప్పాయింట్మెంట్, ఇంకో విషయంలో డిసప్పాయింట్మెంట్, ఇంకో విషయంలో నిరాశ, నిస్పృహ, అనుకున్న జరగకపోవడం, ఏళ్ళ తరబడి వందల కొలది సందర్భాలలో ఆ వేదన కొంచెం గూడు కట్టుకొని కొండంత తయారైంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క మార్గం, దేవుని స్తుతించుట మొదలు పెట్టాలి. దేవుని యందు నీకున్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించుట, రీటరేషన్ ఆఫ్ యువర్ ఓన్ ఫెయిత్. నీవు మళ్ళీ డిక్లేర్ చేయాలి, దేవుడు నన్ను వదిలేశాడు, చాలా బాధగా ఉంది అనుకున్నప్పుడు నీవు ఈ పాట పాడు. దేవా, నా హృదయము నీ యందు నిబ్బరముగా ఉన్నది, నా హృదయము నీలో స్థిరముగా ఉన్నది. నా పరిస్థితులు ఎలాగ వచ్చి ఎలా తయారైనా పర్వాలేదు, నేను మాత్రము ప్రజల మధ్యలో నిన్ను కీర్తించదను, నేను స్తుతించదను. ఇంత పెద్ద లీప్ ఆఫ్ ఫెయిత్, ఇంత పెద్ద విశ్వాసపు లంఘింపు, విశ్వాస లంఘన అని వచ్చింది. అంటే లీప్, లంఘించడం, దూకడం. ఇంత పొడుగు, ఇంత దూరము ఈ అగాధి మీద లంఘించడం అనేది అంత సులభం కాదు. కానీ
అది అసాధ్యము కూడా కాదు. ఎలాంటి అడ్వర్స్ సిచ్యువేషన్స్లో, ఎటువంటి విపరీత వ్యతిరేక పరిస్థితులలో కూడా దేవునిలో ఆనందంగా ఉండటం సాధ్యమేనని మనకు చూపించడానికి దావీదు భక్తుని చేత దేవుడు ఈ కీర్తన రాయించాడు. నీవు ఆనందించడానికి ఒక కారణం కావాలంటే నేను చెబుతున్నాను, నీవింత వేదనలో ఉన్నప్పుడు కూడా నీలో 2 కోరికలు అలా మిగిలిపోయింది. అవి కాలిపోకుండా, వాడి వడలిపోకుండా, రాలిపోకుండా నీలో 2 కోరికలు పచ్చటి గడ్డి వడే, పచ్చటి ఆకుల వడే సస్యశ్యామలంగా నీలో 2 కోరికలైతే ఉన్నాయి. There have been many wounds in your heart and many drawbacks and setbacks and many shortcomings and many defeats in your life. ఎన్నో అపజయాలు, ఆవేదనలు, అవమానాలు ఉండొచ్చు. కానీ ఒక్కసారి లోపలికి చూసుకుంటే నీకు తెలుస్తుంది 2 కోరికలు నీలో కాలిపోకుండా ఉన్నాయి. మొదటి కోరిక, దేవుని సత్యము నాకు కావాలి. దేవుని సత్యాన్ని నేను శ్లాఘించి, ప్రశంసించి పాట పాడాలి. The truth of God. I am excited about that and I love it. I love it like anything. దేవుని సత్యాన్ని నేను ప్రేమిస్తున్నాను. రెండవది, ప్రభువైన యేసును నీవు బేహద్, బేషరత్ నువ్వు ప్రేమిస్తున్నావు. ఇదైతే నిజం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీకు ఇంకా ఎన్ని వీక్నెసెస్ అన్నా ఉండని, ఇదైతే ఖచ్చితంగా ఖాయం. నేను చెప్తున్నాను, యేసు ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావు, చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నావు. నువ్వు ఆయన కొరకు పిచ్చోడు అయిపోయావు, ఆయన కొరకు పిచ్చిదాని అయిపోయావు. యేసయ్య అంటే నీకు చాలా ఇష్టం. ఆయన అంటే నీకు ఎంత ఇష్టం అంటే, ఆయన ప్రభావము సర్వభూమి మీద కనబడాలని నువ్వు ఆశపడుతున్నావు. దావీదులాగా 108వ కీర్తన 5-6 వచనాలు, దేవా ఆకాశము కంటే అతి ఉన్నతుడవుగా నిన్ను నీవు కనబరుచుకున్నాము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. 200 దేశాల్లో యేసయ్య నీ ప్రభావము కనబడనిమ్ము. Let all the people of the earth see your glory, O Lord. సర్వభూ ప్రపంచ ప్రజలందరూ యేసయ్య నీ మహిమను చూతురుగాక. అది దావీదు ప్రార్థన. ఇది నీ ప్రార్థన కూడా. నేను నమ్ముతున్నా. వారు జెన్యున్లీ బోర్న్ అగైన్ బిలీవర్, యథార్థంగా రక్షణ పొందిన విశ్వాసి. ఏదో నామకార్థ క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కాదు, నామకార్థ విశ్వాసురాలివి కాదు. రియల్లీ నువ్వు రక్షణ పొందావు. ఆ తర్వాత నీకు ఏది కలిసి రాలేదు. కలిసి రాకపోయిన దినాల్లో కూడా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నీవు అనుకున్నది ఏది జరగలేదు. ఆయన నీ గుండెల్లో ఉన్న యేసు మీద ఉన్న ప్రేమ అగ్ని జ్వాల చల్లారలేదు. నా యేసయ్యను సర్వలోకం తెలుసుకోవాలి, దాని కొరకు నేను ఏమైనా చేస్తాను. భర్తను పోగొట్టుకొని దేవుని కొరకు ఎంతైనా ఇవ్వాలి అనుకున్న కుమార్తెలు ఉన్నారు. భార్యను పోగొట్టుకొని పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతూ నా ప్రభువును కూర్చి అనేక మందికి చాటించాలని ఆశించే వాళ్ళు ఉన్నారు. సమాజంలో గాయపడ్డారు, కానీ ఆ అగ్ని ఆరలేదు. దేవుని సత్యమే కావాలి వాళ్ళకు. ఇంత గాయపడి చేసేది, ఇంకా సత్యం గిత్యం ఎందుకండి బాబు, పత్యం లేదు, సత్యం లేదు. జస్ట్ ఎనీ టీచింగ్ విల్ డూ ఫర్ మీ, ఎనీ డాక్టరింగ్ విల్ డూ ఫర్ మీ అనుకోలేదు వాళ్ళు. చాలా గాయపడ్డారు, కానీ మళ్ళీ సత్యం అని పిచ్చోదలేదు వాళ్ళకి. చాలా గాయపడ్డారు, కానీ పాపాన్ని అసహించుకోవడం మానలేదు వాళ్ళు.
చాలా గాయపడ్డారు, కానీ యేసునందరికీ చాటించాలి అని ఆశించడము, కలలు గలను వాళ్ళు మానలేదు. నీవు అంటే నేను చాలా గాయపడ్డాను. దేవా, నువ్వు నాకు చాలా అన్యాయం చేసావని చాలాసార్లు ప్రార్థన చేశాను. మరి ఏం చేద్దాం? వదిలేద్దాం ఆయన్ని? నో, ये बात तो बिल्कुल नामुमकिन है, असंभव है, ऐसा कभी नहीं हो सकता अपनी ज़िंदगी में। मैं प्रभु यीशु मसीह को छोड़ूंगा नहीं, कभी भी छोड़ नहीं सकता हूँ मैं, वो मेरा जान भी है। ఈ లోక సంబంధంగా దిల్కి ధడకన్ అని చెప్పుకుంటారు ప్రేసితులు. ఏ ధడకన్ కాదు, నాకు ఏసయ్యే ధడకన్. దిల్ కా धड़कन तो यीशु मसीह है। मैं उनसे प्यार करता हूँ, इतना प्यार करता हूँ कि मैं जान भी दे सकता हूँ उनके लिए, लेकिन उनको छोड़ नहीं सकता। యేసును వదలడం నాకు చేత కాదు, అస్సలు కుదరదు. చచ్చిపోయిన పోతాను కానీ ప్రభువును వదిలిపెట్టాను. ఆయన కావాలి, నాకు కావాలి. అదంత ఇష్టడు, నాకు అతి కాంక్షణీయుడని యేసయ్య ఒక మహిమ. మనిషి అన్న ప్రతి వాడు తెలుసుకోవాలి. ప్రభువా, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము అంటున్నాడు. ఆ తరువాత యుద్ధం సంగతి చెబుతున్నాడు. ఇలా గమనించారా? మనం ఎంత నీతిగా బ్రతికినా మనకే అర్థము కానటువంటి మహావేదన మనలో దుష్టుడు కలిగించడం. ఎందుకంటే దేవుని సైన్యములో నుండి నిన్ను పక్కకు తప్పించడానికే, దేవుని సైన్యములో నుండి నిన్ను తొలగించటానికి. నాకు కలిగింది ఆ వేదన, దావీదుకు కలిగింది ఆ వేదన, చాలామందికి కలుగుతుంది ఆ వేదన. అయినా సరే నువ్వు ముందు ఈ వేదనను గెలవాలి, జయించాలి. నాకు ఏ బాధన్నా కలగని, మనశ్శాంతి లేకపోని, నిద్రే పట్టకపోని, నా ఆశ ఒకటే, నా దేవుని మహిమ, నా ప్రభు యొక్క మహిమ సర్వ భూమి మీద కనబడాలి. ఇది నా ఆశ, ఇది నా ప్రార్థన. ఎప్పటిదాకా నీలో ఈ ఆశ ఉన్నదో అప్పటి వరకు నీవు దేవుని ప్రేమ కౌగిట్లోనే ఉన్నావని అర్థము. దేవుడు ఇంకా నిన్ను విడిచిపెట్టలేదని అర్థం. దేవుడు నిన్ను వదిలేస్తే, పరిశుద్ధాత్మ నీలో నుండి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధి నాకు దొరకలేదు అనే దుఃఖము నీలో ఉండదు. ఆ దుఃఖం ఉండదు. నార్మల్ సన్నిధి పోతుంది. ఆయన మాట్లాడకపోతే ఎంత కొంచెం ఏం ప్రార్థన అనుకుంటావు నువ్వు. అయ్యా, నా హృదయ బలిపీఠము కట్టు తండ్రి అని వేదన పడి అడుగుతున్నావంటే నిన్ను ఇంకా దేవుడు వదిలిపెట్టలేదు. ప్రియులారా, నీలో దేవుని మీద ప్రేమ, దేవుని వాక్య సత్యం మీద ప్రేమ, సత్యం కొరకు పోరాడాలని ఆరాటం, రోషం, ఆవేశం ఉన్నంత వరకు దేవుడు నిన్ను ఇంకా వదిలిపెట్టలేదని నీవు ఖరారు చేసుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందుచేత దేవుడు నిన్ను పట్టుకునే ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన సంగతి, ఆయనతో ఉన్న అనుబంధంలోకి వస్తున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, కొన్ని అన్య దేశముల యొక్క పేర్లను చెబుతున్నారు. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్థానము, యూదా నా రాజదండం. ఇదంతా కూడా దేవుని ప్రజలలో ఉన్నటువంటి విభిన్న స్థలాల, గోత్రాల పేర్లు. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్థానము, యూదా నా రాజదండము అన్నాక, మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళము, ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తీయును బట్టి, అంటే గొల్యాతు వాళ్ళ దేశం, ఫిలిష్తీయును బట్టి నేను జయోత్సవము చేసి ఉన్నాను.
కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవు, ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును అని మాట్లాడుతున్నాడు. యుద్ధ సమరోత్సాహము, యుద్ధ వాతావరణం నా చుట్టూ అలుముకొని నా చుట్టూ కూడా ఆవరించి ఉన్నాయి. యుద్ధ వాతావరణం, యుద్ధ ఉత్సాహము నా చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, ఇలాగే చాలాసార్లు ఆరాటపడి యుద్ధానికి వెళ్ళాను, మా పక్కన లేక మేము ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఒక మాట అంటున్నాడు. దేవా, నీవు నాకు సహాయము చేయడం లేదనుకున్నప్పుడు ఇంకా ఏ మనిషి సహాయము నేను అడగను. నీవే దిగి వచ్చి నాకు సహాయం చేయట్లేదు అని నాకు అర్థమైనప్పుడు ఒక మనిషి సహాయం చేస్తానన్నా నేను నిరాకరిస్తాను, తృణీకరిస్తాను, వద్దని చెప్పేస్తాను. मना कर देता हूँ. वो फायदा जो है, धन दौलत जो है, उसको मैं मना कर देता हूँ. मुझे नहीं चाहिए. నా దేవుడు నాకు ఇచ్చేది కావాలి, నా దేవుడు ఇవ్వండి నాకొద్దు. మనుష్యుల సహాయము వ్యర్థం. నువ్వు నన్ను వదిలేసి చాలా కాలమైంది, ఎప్పటికన్నా మళ్ళీ వస్తావు, నన్ను పట్టుకుంటావు, నీ శక్తితోనే యుద్ధం చేస్తాను. నా దేవుడు వదిలేశాడండి, మీరందరూ కాస్త సహాయం చేయండి అని అడగకూడదు. చాలా తప్పు, చాలా స్టూపిడిటీ, చాలా బుద్ధిహీనత. దేవుడు వదిలేస్తే మనుషుల సహాయం అడుగుతావు నువ్వు, చాలా తప్పు. దేవుడు వదిలేశాడు అనుకుంటే ఆయనే మళ్ళీ తప్పకుండా వస్తాడు, వచ్చిన దాకా నువ్వు ఆగాల్సిందే. దేవుడు దిగి వచ్చి నన్ను బలపరిచేదాకా, నాకు మళ్ళీ పునర్దర్శనం ఇచ్చేదాకా, నా దోషములన్నీ క్షమించేదాకా, మళ్ళీ నన్ను తన సన్నిధితో, తన సింహాసనంతో సమాధానపరిచేదాకా నేను వేచి ఉంటాను. దేవుని సహాయమే నాకు కావాలి, మనుషుల సహాయం వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అని ఒక పిటిషన్ పెట్టాడు, ఒక ప్రార్థన చేశాను. శత్రువులు ఉన్నారు, వాళ్ళని జయించాలి. దేవా, నీవే వచ్చి మాకు సహాయం చెయ్యి. నాకు ఇంక ఏ ప్రభుత్వ అధికారి కానీ, ఊరి పెద్దలు, గ్రామ పెద్దలు, కుల పెద్దలు, వీళ్ళు వాళ్ళు ఎవ్వడూ కూడా నాకు సహాయం చేయలేరు. వాళ్ళ సహాయం వ్యర్థం. మనుషుల సహాయం వ్యర్థం అన్నాడు అంటే అర్థం ఏంటి? మనుషులు కొన్నిసార్లు సహాయం చేస్తారన్నమాట. అసలే సహాయం చేయని వాళ్ళు అయితే వాళ్ళ సహాయం వ్యర్థం అని ఎందుకు అన్నాడు? సహాయం చేయకుండా ఉండరు. మనుషుల సహాయము వ్యర్థం అంటే మనుషులు సహాయం చేసే గుణం ఉంది వాళ్ళకు, కానీ మనుషులు ఎంత సహాయం చేసినా యుద్ధంలో గెలుపొందలేము. మళ్ళీ నజరేయుడని యేసే దిగి రావాలి. ఆయన వచ్చి మనల్ని బలపరిస్తే మనము దేవుని వలన శూర కార్యములు జరిగించడం అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. ఇవాళ చెప్పిన వాక్యములన్నిటినీ క్రోడీకరించి ముగించేస్తాను. మనలో ప్రతి ఒక్కరికి ఈ మానసిక అనుభవము, ఈ స్థితి, కృంగిపోయిన స్థితి, మానసికంగా కృంగిపోయిన స్థితి సంభవిస్తుంది. దేవుడు అగోచరమైన ఆనందాన్ని ఎలాగ పుట్టిస్తాడో, సాతాను అగోచరమైన విషాదాన్ని, దుఃఖాన్ని, బాధని అలాగే పుట్టిస్తాడు. అలాంటప్పుడు మీరు బెంబేలెత్తిపోవద్దు. మీకు మళ్ళీ ఒక వ్యక్తిగత పునరుజ్జీవనము తప్పకుండా వస్తుంది. 100%. I can be very sure about that. నీకు వ్యక్తిగత స్థాయిలో ఒక రివైవల్, ఒక ఉద్యమం దేవుడు ఇస్తాడు. మళ్ళీ నూతన అభిషేకం పొందుకుంటావు, మళ్ళీ గంతులు వేసి నాట్యం ఆడుతావు, మళ్ళీ ఎలుగెత్తి సువార్త ప్రకటిస్తావు, మళ్ళీ దయ్యాలు వెలగొడతావు, మళ్ళీ ఆత్మను సంపాదిస్తావు. యూ షాల్ బి renewed in your strength once again very shortly. నువ్వేం భయపడకు. భక్తులందరికీ కలిగే అనుభవం ఏంటి? త్వరలోనే ఒక రోజు వస్తుంది,
శత్రువులను జయించడానికి నీవే మాకు సహాయము చేయము తండ్రి అని దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థించిన దినాన ఆ దినాన దేవుని వలన నీవు శూర కార్యాలు జరిగిస్తావు. ఇంకా చూడండి, చాలా కాలము నీతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి మన ప్రాణనాథుడు మళ్ళీ వచ్చి ముద్దు పెట్టుకుని, నోటి ముద్దులతో ముద్దు పెట్టుకొని నన్ను ముట్టి శుద్ధి చేసి ఆశీర్వదించి అభిషేకించి నిలబెట్టాడు అనుకోండి. అప్పుడు నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో ప్రపంచము నిద్రపోదా, ఆశ్చర్యపోదా? నీవే ఆశ్చర్యపోతావు. కాబట్టి ప్రియమిత్రులారా, always begin the day with a confession of your faith, declaring that I am unshakably established in God's grace. దేవుని కృపలో నేను కదలకుండున్నట్లుగా స్థిరపరచబడి ఉన్నాను. దేవ దర్శనములో కదలకుండున్నట్లు స్థిరపరచబడి ఉన్నాను. నాకేం పర్వాలేదు, దేవుడు మాట్లాడడం లేదేమో అనే బాధ పక్కన పెట్టేస్తాను. నేను మాత్రం దేవుని సత్యం కొరకే ఆసక్తి కలిగి ఉన్నాను. యేసయ్య నా మహిమ కొరకే నేను తప్పిస్తూ ఉన్నాను. సర్వ భూప్రపంచం నా దేవుని మహిమను చూడాలి అనే తపన నాలో నుండి పోలేదు. బాధ వచ్చి పడింది, కానీ దేవుని వాక్యం అందరూ వినాలి అనే ఆ ఆశ నాలో చల్లారలేదు. కనుక డెఫినెట్గా నేను క్రీస్తులో ఉన్నాను, దేవుడిలో ఉన్నాను, దేవుని కృపలో ఉన్నాను, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాను. నా దేవుడు నన్ను వదిలేసి వెళ్ళలేదు. అది నాకు పరీక్షాకాలమే కానీ నిజంగా వదలటం కాదు. గనక ప్రభువా, ఇప్పుడు నేను చెబుతున్నాను, నీ సహాయమును పంపిస్తే నేను గొప్ప కార్యాలు చేస్తాను. దయచేసి సహాయము చేయమని అడుగు, ఈరోజు అడుగు. చూడు మళ్ళీ నీ వల్ల ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో ఈ కీర్తనలో ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, ఎందుకు వచ్చిందో తెలియని వేదన నీలో వాడు ప్రవేశపెట్టినప్పుడు దేవుడు వదిలేశాడేమో అనే భ్రమలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నేను అట్లా వెళ్ళను. ఎంత వేదనన్నా కలిగింది, మరి సత్యం పట్ల ఆసక్తి ఎందుకు ఉంది అనుకుంటాను నేను. ఎంత వేదనైనా కలిగింది, యేసయ్య నామాన్ని మహిమపరచాలని మంటెందుకుంది నాలో అని అనుకుంటాను. నువ్వు అలాగే అనుకో. అంటే దూది పింజల్లాగా, మబ్బుల్లాగా, మేఘాల్లాగా నీ డిప్రెషన్ అంతా గాలికి కొట్టుకుపోతుంది. దేవునికి ఒక్క మాట చెప్పు, దేవా నువ్వు వచ్చి ఇప్పుడే నాకు సహాయం చేస్తే నేను నీకు బలమైన సేవ చేస్తాను, శూరకార్యాలు జరిగిస్తాను, లక్షల మంది ఆత్మలు సంపాదిస్తాను చెప్పు. దేవుడు దిగి వస్తాడు. దేవునిలోని హృదయము నిబ్బరముగా ఉండడంలో గొప్ప ఫలం ఉంది, గొప్ప శక్తి ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప గుర్తింపు ఉంది, గొప్ప ఘనత ఉంది. నీ అనుభూతులు ఎలాగున్నా, ఫీలింగ్స్ ఎలా ఉన్నా, నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు వదులుకోవద్దు. నీ యేసు రక్తంలో కడగబడ్డావు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నూతనంగా తిరిగి పుట్టించబడ్డావు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా నువ్వు జన్మించావు. నీలో దేవుని ఆత్మ ఉన్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ఈ వాస్తవాలు మారవు. ఒకవేళ అనుకున్నట్టుగా జయము రావడం లేదని బాధ ఉన్నా సరే, జయం వస్తుంది అని నమ్మకం పెంచుకో. ఇప్పుడు కాదు, రేపైనా జయం వస్తుంది. ఎందుకంటే నాలో ఇంకా దేవుని కార్యం జరుగుతుంది కనుక. నేను దేవుని సత్యం కొరకు ప్రేమ కలిగి ఉన్నాను. దేవుని నామాన్ని మహింపరచాలని ఆశ కలిగి ఉన్నాను. సో ఐ యామ్ వెరీ మచ్ ఇన్ గాడ్. దేవా సహాయించి ఇంకొకసారి నీ కొరకు గొప్ప యుద్ధం పోరాడతానయ్యా అని అడుగు. ఇంకా నీ మీదికి దేవుని శక్తి బలంగా దిగొస్తుంది. జరుగునని ఎవడూ ఊహించని భయంకరమైన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. ఈ వేదనను మన పాజిటివ్ కన్ఫెషన్తో కాల్చివేద్దాం. ఏం వేదన, ఎందుకు వేదన? నేను బాధపడాల్సిన అవసరం ఏముండదు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కురిగి ఉన్నావు అని అడగండి దాన్ని.
చెబుతుంది, చెప్పలేక నోరెళ్ళి పెడుతుంది. ఎందుకంటే ఏమో తెలియదండి. తెలియకపోతే బాధపడకే తిక్కలదానా అని తిట్టండి మీ మనస్సాక్షిని, మీ మనస్సును తిట్టండి. కారణం తెలియకపోతే ఎందుకు బాధపడడం అనవసరంగా? కారణం తెలిస్తే బాధపడాలి, కారణం తెలియకపోతే బాధపడద్దు. కారణం తెలియని బాధ దుష్టుడు పెట్టిన బాధ. కాబట్టి ఆ బాధను మీరు జయించి, ప్రభువా నువ్వు మాకు సహాయం చేయము అని నువ్వు అడగగలిగితే ఒక పరీక్ష నువ్వు నెగ్గినట్టే. మిలిటరీలో కూడా వాళ్ళకు కొన్ని పరీక్షలు పందాలు పెడతారు. అందులో వాడు గెలవాలి, దేహము దృఢంగా బలంగా ఉంచుకోవాలి. అలాగే దేవుని ఆర్మీలో ఇది దేవుడు పెట్టిన పరీక్ష. దేవుని సైనికురాలు కదా, నువ్వు దేవుని సైనికుడివి కదా, నీకు దేవుడు పరీక్ష పెడుతున్నాడు. వీడు నాలో ఎంత స్థిరంగా ఉంటాడో చూద్దాం అని పరీక్ష పెట్టాడు. దావీదుకు పరీక్ష పెట్టాడు, దావీదు గెలిచేశాడు. నీవు నేను గెలుద్దాం, ఈ డిప్రెషన్ని గెలుద్దాం, ఈ నెగటివ్ ఫీలింగ్స్ని గెలుద్దాము. ఈ యొక్క వివరించశక్యము కానీ ఇన్ఎక్స్ప్లెయినబుల్ మెంటల్ ఆగనీని జయిద్దాం. You are a child of God and your future is glorious because you love the truth of God and you love the name of the Lord and you want Jesus' name to be glorified all over the world. तुम खुदा के बंदे हो, खुदा के बच्चे, खुदा के बेटा बेटी आप लोग हैं। चिंता करने की कोई बात नहीं है. God is with you and you shall overcome this very day. ఒక పాట ఉంది, we shall overcome someday. Oh, deep in my heart I do believe we shall overcome someday. Oh, deep in my heart I do believe we shall overcome someday. हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. एक दिन नहीं, आज का ही दिन हम कामयाब हो जाएंगे. We shall overcome someday. This day we shall overcome. ఇవాళ డేట్ మారింది, శనివారం వచ్చింది. ఈరోజు మనం గెలుస్తాం. ఈరోజు మనకు బ్రేక్ త్రూ దేవుడు ఇస్తాడు. స్పిరిచువల్ బ్రేక్ త్రూ, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ దేవుడే మన మధ్యకు వచ్చేసాడు. నా బిడ్డలారా, అది డిప్రెషన్లోకి వెళ్ళదు, మీరు నా పిల్లలే అని మాట్లాడుతున్నారు. నా పిల్లలు కాకపోతే నా సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తారు అని దేవుడు అంటున్నాడు. చాలదని మీకు కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్ and declare your faith in the Lord Jesus. Declare your faith in the promises of God. దేవుని వాగ్దానాల మీద నీ విశ్వాసాన్ని ప్రకటించు. దేవా నీవు నాకు సహాయం చేయి, నేను శూరకార్యాలు చేస్తాను. ఆ వాగ్దానం, ఆ తీర్మానంతో మనం ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్దాం. రండి పిల్లరా, అందరం కొద్దిసేపు 1 or 2 minutes we shall be in prayer together and after that we go offline and we continue in prayer. 1-2 నిమిషాలు మనం కలిసి ప్రార్థన చేసుకుందాము. తర్వాత నేను ఆఫ్లైన్ వెళ్తాను. అప్పుడు మీరందరూ మీరున్న చోటని ప్రార్థనలు గడపచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు. దేవుని సహాయము వలన మేము శూర కార్యములు జరిగించగలుగుతున్నాము నాయన. యేసు ప్రభు ఒకడే దేవుడు, ఆయన ఒకడే రక్షణ మార్గం, ఆయన ఒకడే మోక్ష మార్గం, ఆయన కాకపోతే వేరొక మార్గం లేనే లేదు అని అందరికీ తెలియచెప్పాలని మేము ఆశపడుతున్నామయ్యా. మాకు శక్తి దయచండి, మాకు అనుకూల పరిస్థితులు దయచండి. అనేక దేశాల్లో మాకు ద్వారాలు తెరవండి, కావలసినంత ధనము సమకూర్చండి. మా మీద వస్తున్న నిందలు పుట్టిస్తున్న వాళ్ళందరినీ మీరు దండించండి. ఈ నిందలన్నీ కాల్చివేసేయండి. మేము ఎవరమై ఉన్నామో ప్రజలతో మీరే మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్య సైనికులందరి ప్రాణములు మీరు కాపాడండి. సత్యం కొరకు ధ్వజం ఎత్తి నిలబడ్డ సైనికులందరి ప్రాణములు కాపాడండి, వాళ్ళ సాక్ష్యములు కాపాడండి.
వాళ్ళ భక్తి విశ్వాసాన్ని కాపాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రికబరల భాష కందరల బరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవు దిగి వచ్చిన తర్వాత ఏ శక్తి కూడా, ఏ దుష్ట శక్తి కూడా నిలబడడానికి వీల్లేదు నాయన. అగ్ని స్వరూపులనే వచ్చేసావు. ఓ రబర కరందర బరసిరియర కరందర బరసియ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. ఆ దేవుడు మన మధ్యలోకి వచ్చేసాడు. దుష్ట శక్తులన్నిటిని కాల్చివేయటానికి, దుష్టులు కట్టిన బంధకములని కాల్చివేయటానికి. మన రక్షకుడు వచ్చేసాడు. ఆయన వచ్చేసాడు కనుక, మనకు సహాయం చేయడానికి వచ్చాడు కనుక మనం శూర కార్యాలు చేయబోతున్నాం. ఇక మామూలు విశ్వాసులుగా మనం ఉండం, మామూలు సంఘంగా మనం ఉండం. జరుగునని ఎవడు ఊహించనంత గొప్ప కార్యాలు మనం చేయబోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వలన, దేవుని కొరకు శూర కార్యములు నేను చేయబోతున్నాను కనుక నీకు స్తోత్రం రాజా. స్తోత్రం, 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 స్తోత్రం ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే మనందరం ప్రభువుని స్తుతించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాము. దయచేసి ఐఎమ్ గోయింగ్ ఆఫ్లైన్ and I shall also pray for all of you for some time. Hallelujah, hallelujah. Rihabara basha baraka barasi kandara riyara bara barasi. Ura babara barasha bhariya huram barasi kandara mahuri riyandara ma. Tirakam barara bashi bandara riyara dara barasi kandara hudaram barasi karandara riyara daram barasi. Ura baba baba bara hu bhara bashi kara bara riya basi kariyara dara.